మన తోడుగా ఉండే దేవుడు ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో ఈ దినం మేము ఉన్నామంటే ఇగో తండ్రి ప్రభా, మా భక్తి కాదయ్యా, మా మంచితనము కాదు దేవా, ఇది కేవలము ప్రభా నీ యొక్క కనికర వాత్సల్యముల చేత మాత్రమే తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎన్ని పరిస్థితులు మాకు ఎదురైనా ఓ నా తండ్రి ప్రభా, అయ్యా అసలు నువ్వు అంటావు ఇగో నా కౌకిట్లో నేను నిన్ను దాచి ఉన్నాను, నువ్వు నా సొత్తు, ఇగో నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా పేరు పెట్టి మమ్మల్ని పిలిచి ఉన్నవాడు అయ్యా. అయ్యా అతను మా పేరును బట్టి ఎరిగిన వాడవు నీవు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి ప్రభా, ఇగో మానవారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, ఇగో మా స్నేహితులు మమ్మల్ని మర్చిపోయి వెళ్ళిపోతారేమో, ఇగో తండ్రి ప్రభా వాగ్దానం చేసిన వారు సైతము మమ్మల్ని విడుస్తారేమో కానీ ప్రభా, ఇగో మా ప్రభా మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అయ్యా, మా కొరకు రక్తం కార్చిన దేవుడు అయ్యా, మా కొరకు అవమానములు పొందిన దేవుడు అయ్యా, మా కొరకు సర్వాన్ని దారపోసిన దేవుడు అయ్యా, మా కొరకు ప్రాణం అర్పించిన దేవుడు అయ్యా, ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడిన దేవుడు దేవా, నీ తలంపుల్లో మమ్మల్ని దాచుకున్న దేవుడు అయ్యా. అయ్యా మేలు చేయు దేవుడు తండ్రి, మంచి తండ్రి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. కంటికి కనబడకపోయినా, చెవులకు వినబడకపోయినా ఆయన కార్యములు ఎన్నడూ ఆగవు, ఆయన కార్యములు ఎన్నడూ ఆగవు. మన జీవితంలో ఆయన చేయబోయే కార్యములు ఎన్నడూ ఆగవు. అవి మనుషుల తలంపులకు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దయచేయగల శక్తి కలిగిన దేవా నీకు స్తోత్రాలు చేస్తున్నాము ప్రభా. మీరు చేసిన వీరులకై నీకు కృతజ్ఞతలు ప్రభా. మాడల మీరు చూపిన చాలికై నీకు స్తోత్రాలు ప్రభా. మాడల మీరు చూపిన కనికరముకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ మా ప్రాణనాథుడా, ఓ కరుణ సంపన్నుడా, బహుశాలి గల దేవమా, ఓ సర్వశక్తిమంతుడా, ఓ మా ఎల్రోహీ నీకు స్తోత్రాలు, మా ఎబెనెజరే నీకు వందనాలు ప్రభా. ఓ మా తండ్రి నీకు శతకోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఎబెనెజరుగా మీరు మాతో ఉండి మమ్మల్ని ఇంతవరకు సహాయం చేసిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని మమ్మల్ని దాచుకున్నవాడా నీకు స్తోత్రాలు ప్రభా. మా తోడు వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా మంచి తండ్రి నీకు స్తోత్రాలయ్యా, మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రవాదరించేవాడు, జాలిపడి దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతలు దేవా. మా ప్రాణనాథుడా నీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని పిలిచిన వాడు, నీ పిలుపు వాడు మమ్మల్ని బ్రతికిస్తున్న వాడు అయ్యా. నేను మాట చేయడం మమ్మల్ని ఆదరిస్తున్న వాడా నీకు స్తోత్రాలు తండ్రి. మాకే వేరే ఏది ఆధారం లేదు ప్రభా, మాకు ఆధారము మీరు ప్రభా. మీ మీద ఆధారపడటకు మీరు అర్హులు దేవా, మీ మీద ఆధారపడటకు మీరు అర్హులు దేవా. అందరం కూడా కష్టాల దాచావు దేవా నీకు స్తోత్రం. కృప చూపించినావు, కాపాడినావు అయ్యా. ఎలా మీరు తీర్చగలవు తండ్రి అయ్యా. మా ఆ జీవిత కాలం కూడా ప్రభా నిన్ను పాడాలని ఆశపడుతున్నాం, జీవిత కాలం అంతా నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాము ప్రభా. అందరూ కూడా సంతోషంగా ఆయన చేసిన మేలు తలపోసుకుందాం, ఆయన మండలిలో చూపిన ప్రేమను గుర్తు చేసుకుందాం. ఇగో మనుషులు మనల్ని ఏదైనా చేసిన ఉంటారేమో, ఇగో మనుషులు మనల్ని చూటికోటి మండలతో ఇగో నువ్వేమి చేయలేవని, లేకపోతే మనల్ని ఎగతాళి చేస్తారేమో. కానీ ఇగో ఆయన అంటాడు, ఒంటరి వాడిని 1000 మందిగా నేను మారుస్తాను, ఎన్నిక లేని వాడిని నేను బలమైన చిన్నముగా మారుస్తాను, ఎత్తైన సింహాసనం మీద కూర్చుండబెడతానని అంటాడు ఆయన. ఇగో మనల్ని ప్రభా రోషముగా ఆయన మనల్ని గలవాడైనా చెప్దామా అందరికి కూడా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు,
తన కుటుంబీకులే శత్రువులుగా మారినప్పుడు తన సొంత చెడులే దావీదుని చంపాలని చూసినప్పుడు ఇగో తన జీవిత కాలం అంతా కూడా ఇగో తన మామ చేత ఇగో 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 మామ చేత ఇగో ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు తన మామ చేత ఇగో ఎంతో బాధను అనుభవిస్తున్నప్పుడు ఇగో అరణ్యములు గుహలలో జీవిస్తున్నప్పుడు తన సొంత చెడులే తిరుగుబడినప్పుడు తన సొంత కుటుంబీకులే దావీదును చంపాలని చూసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనంట ఒక్కడైపోయి ఒంటరైపోయి దావీదంతా తన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. తన దేవుణ్ణి బట్టి నెమ్మది పొందుకున్నాడు, ధైర్యం కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తోంది. తన దేవుని మీద ఆధారపడి తన దేవుడే దిక్కుగా దేవుని మీద ఆధారపడినట్టుగా వాక్యం సెలవిస్తోంది. అవును ప్రభు, మా పరిస్థితులే మాకు ఎదురు తిరిగిన తండ్రి ప్రభు, మా అనువారు మమ్మల్ని నిందించిన మా పరిస్థితులను బట్టి ప్రభు మేము మనుషులు ఎదుట ఏళ్ళనిగా నిలబడినప్పుడు ఇగో తండ్రి ప్రభు నీ దక్షిణ హస్తము మమ్మల్ని తాకింది ప్రభు. నీ హస్తము మమ్మల్ని తాకి పైకి లేపింది తండ్రి. నీ యొక్క హస్తము మమ్మల్ని ఆదరించింది దేవా. నీ మాట మమ్మల్ని ఓదార్చింది దేవా. అంటాడు ఇగో ఇగో మరణ పాశములు నన్ను చుట్టుకున్నప్పుడు, ఇగో శత్రులు వరద వల్ల నా మీదకి పొంగి పొర్లుతున్నప్పుడు,
నా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నా దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే కదా రక్షణ, ఆయనే కదా నా బలమైన కోట, ఆయనే కదా నా శత్రువుల నుంచి నన్ను తప్పించే నా దాగు చోటు, ఆయనే కదా నా ధైర్యము, ఆయనే కదా నా అతిశయము, ఆయనే కదా నా ఆలాపన అని దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా, అవును నా తల్లి నన్ను విడిచిన, నా తండ్రి నన్ను మరిచిన, యెహోవా నన్ను చేరదీను అని దావీదు భక్తుడు అంటాడు. నిజమే తండ్రి, మాకు ఏమున్నా లేకపోయినా మా స్థితి ఈరోజు కొంచెమే అయినా కానీ ఇగో తండ్రి ప్రభా, రేపటి దినమున మీరు మమ్మల్ని వృద్ధులకు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమున మనుషుల ఎదుట మేము ఎన్నికలేని వారమే కావచ్చు, మనుషుల ఎదుట మేము ఎండదగిన వారము కాకపోవచ్చు. యువతని మా స్థితి ఈరోజు ప్రభా కొంచెమే ఉండొచ్చు, మా జీవితము ఎండిన స్థితి అయి ఉండొచ్చేమో కాదు. ఆయన అంటాడు, నిన్ను నేను మహా జనముగా మారుస్తాను. యాకోబు, నువ్వు మోసగాడివే కావచ్చు యాకోబు, కానీ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు ఆశీర్వాదములకు ఇక వారసునిగా చేస్తాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను అని అంటాడు ఆయన. ఇగో 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 కుటుంబాన్ని విడిచి ఒంటరిగా వచ్చిన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన మంచి దేవుడు ఆయన. తల్లి గర్భంలో నిన్ను నన్ను రూపించుకున్న దేవుడైనా, జగత్తుకు పునాది వేయబడక ముందే నీ పేరు నా పేరు పెట్టి పిలుచుకున్న దేవుడైనా, ఆయన సొత్తుగా స్వాస్థ్యంగా మార్చుకున్న దేవుడైనా, ఆయన నిన్ను నన్ను విడువడైనా, నిన్ను నన్ను ఎడబాయడైనా, ఆయన దావీదు భక్తుడు సెలవిచ్చినట్టుగా నువ్వు నీ మనసుతో నా మనసు చెప్పగలుగుదామా? నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. ఆయన నిరీక్షణ, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. నా ప్రాణమా నీవేళ నాలో తొందరపడుచున్నావు. ఆ దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయన యందు నమ్మిక ఉంచు. ఆయన నిన్ను ఆదుకొను, ఆయన నిన్ను బలపరచును, ఆయన నిన్ను ఓదార్చు. ఆయన నీ తండ్రి, ఆయన నీ బలము, ఆయన నా తండ్రి అని అంటాడు ఆయన. మనం చెప్దామా, పేరు పెట్టి పిలిచిన వాడు వీడివాడు నన్ను విన్నాడు. ఆదరించు దేవుడు, నన్ను బలపరిచి నన్ను ఓదార్చువాడు ఆయనే అని చెప్పగలుగుతామా? ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంతా విడనాడినా నన్ను విడువడని చెప్దాం. ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంతా విడనాడినా నన్ను విడువడు. శ్రమవాదహింసైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణమెదురే అయినను, శ్రమయు బాధహింసైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణమెదురే అయినను. ఆయన చనిపోయి మరణంలో ఉండిపోలేదైనా. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణము బలము ఓడిపోయెను. పాడదాం బిగ్గరగా. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణము భయము. ఆయన ముందు మరణం ఓడిపోయింది. ఆయన జయవీరుడు, జయశీలుడైన యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. అదే మనకు విజయము. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. పేరు పెట్టి పిలిచిన వాడు, పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు. ఆశ
యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణపు బలము ఓడిపోయెను. నా మీద ఉన్న ప్రతి మరణపు బలము ఓడిపోవును, ప్రతి పాప శాపపు బలము ఓడిపోవును, నా మీద ఉన్న ప్రతి శాపము విడిగొట్టబడును. నన్ను జయశీలిగా నిలబెట్టబోతున్నాడు ఆయన. యేసు పునరుత్థానుడు, యేసు పునరుత్థానుడు, మరణపు బలము ఓడిపోయెను. పేరు పెట్టి పిలిచిన వాడైనా, నిన్ను నన్ను విడివాడైనా, ఎడబాయుడు ఎన్నడు కూడా ఇగో నువ్వు ఏ స్థితిలో ఈ దినం ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించాను, నువ్వు కూడా నాలాగా లోకాన్ని జయించాలని ఆయన అంటున్నాడు. నా పునరుద్ధరణ శక్తితో నేను నింపబోతున్నాను. ఇగో నువ్వు కూడా ఈ లోకాన్ని జయించినట్లుగా నా బలాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని అంటాడు ఆయన. ఇగో ప్రభా, నీ పరిస్థితి నా పరిస్థితి ఏదైనా, నీ పాపము నా శాపం ఏదైనా ఇగో ఆయనకు దూరం అయిపోయినా ఆయన అంటాడు, నా కృప నీ మీద ఉండును, నా కృప నిరంతరము. ఇగో ఆయన కృప మన మీద నిరంతరం ఉండును. ఆయన దయాళుడు, ఆయన కృప మన మీద నిరంతరము ఉండును గాక. యేసు నామములో మీరు చేసిన మేలకు దేవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గర్భంలో ఉండగానే మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న గొప్ప దేవుడు అయ్యా. మా మీద అనాది సంకల్పము నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చబడును గాక. నీ చిత్తమే మా జీవితంలో సిద్ధించును గాక అని ప్రార్థిస్తూ, తండ్రి ప్రభా, నీ సాక్షులుగా ఈ లోకంలో నీ కొరకు మేము జయశీలుగా, ప్రభా జయవీరులుగా నీ కొరకు మేము బ్రతికినట్టుగా నీ కృపను మాకిమ్మని యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. బ్రదర్ భాస్కర్ ఉన్నారు.